Film is everything, entertainment. There is entertainment in this film also through the roles of Mr. Daggubati Raja, Trivikrama Rao, మా బాబాయ్ క్యారెక్టర్ అంటే తమ్ముడు క్యారెక్టర్, తాతగారి తమ్ముడు క్యారెక్టర్, యా అన్నయ్య హరికృష్ణ క్యారెక్టర్ ఒక తెలియని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. మావయ్య క్యారెక్టర్ వెన్నెల కిషోర్. I think that is there is entertainment in that. There is entertainment in B.S. Subbarao role because I acted in B.S. Subbarao's direction. I was a lucky one. Me and your father రామ్ రహీం. మీ నాన్నగారు రహీం చేశారు, నేను రామ్ చేశాను. బికాస్ ఆఫ్ సెంటిమెంట్. సి అవన్నీ పెట్ల అన్ని తీస్తే బోల్డ్ అంత ఉంటుంది. అమ్మగారు ఒకే ఒకసారి అడిగారు నాన్నగారిని, అంటే తాతగారిని, మీ నాయనమ్మ ఒకే ఒకసారి అడిగింది ఆవిడ, ఏమండి మా తమ్ముడికి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాడు, మన ఇద్దరు పిల్లలు పెట్టి హరికృష్ణని బాలయ్యని అంటే ఓకే అన్నారు. మరి 83 దాకా బయట సినిమాలో నేను ఒప్పుకోనివ్వలేదుగా. బట్ షీ ద సెంటిమెంట్ వైఫ్. కాళేశ్వర దాసి, కరుణేశ్వర మంత్రి, భోజేశ్వర మాత, శైనేశ్వరంబ, రూపేచు లక్ష్మి, క్షమయా ధరిత్రి అంటారు. అన్నీ కలబోసిన ఒక మాతృమూర్తి బసవరామ తారకం గారు అమ్మగారు. నాన్నగారు అదృష్టం ఆవిడ. 13 మంది పిల్లలు మేము. ఆ అమ్మగారు రుణం కొంత. గౌతమిపుత్ర శాతకర్ణి ముందు అమ్మగారి పేరు వచ్చి తర్వాత టైటిల్స్తో కూడా బసవరామ తారకపుత్ర బాలకృష్ణ నందమూరి వెనక్కి తోసేసాం. అలాగే ఇవాళ మళ్ళీ నాన్నగారు రుణం. బట్ మీరు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో అంత కష్టపడతారు, దట్స్ అనదర్ రుణం బాబాయ్. డోంట్ సే దట్ ఓన్లీ దట్ ఫిల్మ్, బట్ యాజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ యూ హావ్ బీన్ డెవలపింగ్ ఇట్, సో దట్స్ అనదర్ ఇష్యూ. బట్ యా అది కూడా చేశారు మీరు. ఇంకా అప్పుడే కాకినాడలో షూటింగ్ చేస్తారు. అది కాకినాడ తీసుకెళ్ళి రిక్షా నేను రామ్ రహీంలో మీ రిక్షా తొక్కుతున్నాను. రిక్షా తొక్కాలిరా సైకిల్ రిక్షా. మా అత్తగారు వాళ్ళు మేడం మీద చూస్తున్నాడు నన్ను. అరే రే ఇంత ఎండల్లో ఎవడ సచ్చినోడు ప్రొడ్యూసరు, ఎవడో సచ్చినోడు డైరెక్టరు, ఇలా ఎండల్లో అందమైన మొహం ఎలా కందిపోతుందో, రామారావు లాగా ఉన్నాడు ఇతను, రామారావు అబ్బాయి అలాగే అచ్చం అలాగే ఉన్నాడు ఇదే అంటుంటే పుచ్చుకొని ఆవిడ ఏంటంటే మన అల్లుడు అయితే ఎంత బాగుంటుంది అబ్బాయిని. కరెక్ట్గా ఆ ఇంటి అల్లుడిని అయ్యాను ఇప్పుడు.